మదమెక్కిన మతోన్మాదం మంచి మనిషిని నిర్దాక్షణ్యంగా చంపిపడేసింది. ఏ మతము, ఏ జాతి, ఏ కులము ఇలాంటి వాటిని ప్రోత్సహించదు. మనిషి అన్నవాడు మతానికి బానిసైపోతున్నాడు, కానీ ఆ మతము ఏమి చెప్తుంది? ఎదుటి వ్యక్తిని చంపమని బోధిస్తున్నది అంటే అది మతము కాదు, అది ఉగ్రవాదమే. ఈరోజు ప్రవీణ్ పగడాల రేపు మరొక్కరిని కూడా చంపుతాము అని బెదిరిస్తున్న ఈ మతోన్మాదుల్ని, ఈ ఉన్మాదుల్ని, ఈ ఉగ్రవాదుల్ని ఏమంటారు? సభ్య సమాజమా? ఓ భారతదేశమా? అన్ని దేశాల్లో మత స్వేచ్ఛని చూసాము మనం, కానీ మన దగ్గరున్న లౌకికవాదము, ప్రజాస్వామ్య దేశము అంటున్నాము. మరి భారతదేశంలో తోటి మతాన్ని స్వీకరించిన వారిని, ఇతర మతస్థులను ఇలా నడి రోడ్డు మీద చంపిపడేసి యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్న మనుషుల్లో మానవత్వం ఉందా? ఏ మత గ్రంథాలు ఇలాంటి వాటిని ప్రోత్సహించింది? ప్రవీణ్ పగడాల ఒక మోసగాడు కాదు, ఒక దుర్మార్గుడు కాదు, ఒక హంతకుడు కాదు, ఒక రేపిస్ట్ కాదు, ఒక ఉగ్రవాది కాదు. తనకు చిన్న బిడ్డలున్నారండి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. నెలల వయసులో ఉన్నప్పుడు తండ్రిని కోల్పోయి తన స్వశక్తితో పైకొచ్చి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్న CEO తనకొచ్చే రాబడిని తన కుటుంబం కోసమో, తన పిల్లల కోసమో, తన తల్లి కోసమో, తన అన్నదమ్ముల కోసమో కాపాడుకోలేడు, దాపెట్టుకోలేదండి. తనకు వచ్చిన రాబడిలో 90% వరకు విధవరాళ్లకు, పేదలకు, అనాథలకు, దిక్కులేని వారికి ఆ డబ్బుని ఇవ్వాలని చెప్పేసి తన ధనాన్ని దాచిపెట్టుకోకుండా, తన సుఖాన్ని కోరుకోకుండా, తన కుటుంబం కోసం ఆలోచన చేయకుండా, కుల, మత, ప్రాంత భేదము లేకుండా అనేకుల్ని ఆదరించిన వాడు ప్రవీణ్ పగడాల. కడప ప్రాంతంలో పుట్టిన ఆ వ్యక్తి తన అన్న మీద కత్తితో దాడి చేసిన ఒక వ్యక్తిని కొట్టి చంపాలనే ఉద్రేకంతో పారిపోయి బయటకొచ్చి ఆ గొడవల్లో నుండి ఒక మనిషిలా నేను బ్రతకాలని చెప్పేసి వచ్చి ఒక వ్యక్తిని చంపద్దు అని, ఎందుకు నేను ఇలా ఈ ఊరిలో ఉండి ఉన్మాదిగా మారడం అని చెప్పేసి తను చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉండి తర్వాత యేసుక్రీస్తు బోధల్ని విని సన్మార్గంలో జీవిస్తూ మంచి చెడును బోధిస్తూ ఒక వక్తలాగా, ఒక ప్రవక్తలాగా, ఒక సేవకుడిలాగా, ఒక పాస్టర్ లాగా ఆయన ఎన్నో బోధలు చేస్తూ వచ్చాడండి. ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తుల్ని కానీ నిరాధారణమైన ఆరోపణలు చేసి దూషించలేదు. చారిత్రక ఆధారాలను ముందు పెట్టి మాట్లాడినవాడే. ఇదేనా ఏ మతము కూడా చంపమని రాక్షసుల్లాగా 4 సంవత్సరాల పాప, 16 సంవత్సరాల కూతురు, ఒంటరైపోయిన భార్య, ఒంటరిగా ఉన్న తల్లి. మీకు తల్లిదండ్రులు లేరా? మీకు పిల్లలు లేరా? మీకు కుటుంబ వ్యవస్థ లేదా? ఆలోచన చేయండి. ఆ బైకు పడ్డ విధానం చూడండి. యాక్సిడెంట్ అని చెప్పేసి అంటున్నారు. అర్ధరాత్రులు యాక్సిడెంట్ అయితే ఉదయకాలం వరకు ఏమైపోయింది? ఈ డెడ్ బాడీ అప్పటికప్పుడు తీసుకొని వచ్చారే. ఆ డెడ్ బాడీ మీద అంత 185 కిలోలు 2 క్వింటాలు ఉండే బైకు, ఆ బుల్లెట్ బైకు తన శరీరం మీద ఎలా పడి ఉంటుంది? ఇదంతా ఒక పక్కా ప్లాన్తోనే ఈరోజు ఒక క్రైస్తవుని, ఒక బోధకుడిని మీరు మట్టుపెట్టి ఉన్నాము అనుకోవచ్చు. కానీ జీవాధిపతి, దేవాది దేవుడు, యేసుక్రీస్తు దేవుడు సజీవుడు. ఒక్కరు పోతే 1,00,000 మందిని పుట్టిస్తాడు. సత్యము ఎప్పుడు బ్రతికే ఉంటుంది. ఒక మనిషిని ఈ భూమి మీద నుండి ఆ ప్రాణాన్ని, ఒకవేళ ఆత్మను, శరీరాన్ని వేరు చేసి ఉండొచ్చు, కానీ ఆత్మని జీవింపజేసేది యేసు ప్రభువే. ఆలోచించేయండి. ఇదేనా ఉన్మాదం? ఇదేనా పరమత సహనం? అధికారులారా, రాజకీయ నేతల్లారా, ఆలోచన చేయండి. దీన్ని ఒక కోణంలో ఒక రకంగా ఎక్కడికో తీసుకెళ్ళాలి అని చూస్తే మాత్రం సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రం క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు మాట్లాడలేరు. కుట్టినా, చంపినా,
దిక్కు లేరు, వాళ్ళకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు, ఎవరు లేరు, అడిగే వాళ్ళు లేరని అనుకుంటున్నారేమో. మాకు జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. మాకు ఒక నిరీక్షణ ఉంది, ఈ భూమిని వదిలిపెడితే పరలోకంలో దేవునితో ఉంటామని. అందుకేనేమో ఏ రిపోర్ట్లు ఏవి తారుమారు చేసినా ఇంకోటి ఒక అనాథగా పడేసారే. కర్రలతో కొట్టిన అవి బైకు మీదెట్లు వచ్చి పడుతుంది, తల హెల్మెట్ ఉండగా తల పగిలిపోవడం ఏంటి? లోకమంతా చూస్తుంది. ఆలోచన చేయండి. ప్రవీణ్ పగడాల ఒక మోసగాడు కాదండి, ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, అనేక మందిని జీవితాల్ని వెలిగించిన వ్యక్తి, ఎందరికో సహాయాలు చేసిన వ్యక్తి. ఇంతటి దారుణానికి ఒడిగొట్టిన ఆ ప్రభుత్వానికి కానీ, వారికి కానీ, దీని వెనకల కుట్రలు పన్నిన వారికి కూడా క్షేమము కాదు. ఆలోచన చేయండి. ఈ కర్రలతో కొట్టారు, ఎంత హింసించుంటారు. ఆ బండి ఎగిరిపోయి తన మీద పడుతుందా? ఆ బండికి ఎలాంటి నొక్కులు కానీ, ఆ బండికి డ్యామేజే లేదు, తల కేవలం ఎలా పగులుతుంది. క్రైస్తవేమా, ఆలోచించండి. ఇలాంటి సంఘటనల విషయంలో క్రైస్తవులందరూ ఏకం కావాలని చెప్పేసి ప్రభుపేట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. షలోమ్.